నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. అంతకంతకి ముదురుతూనే ఉంది వేణుస్వామి గారి వ్యవహారం. అటు మూర్తి గారు అలాగే వేణుస్వామి గారికి మధ్య మూర్తి గారు ప్రశ్నలు అలా సంధిస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు ఒక వీడియోని అయితే రిలీజ్ చేశారు ఇద్దరు కూడా, వైఫ్ అండ్ హస్బెండ్. అయితే మేము ఇక ఇదే మా ఆఖరి వీడియో అని పెట్టడం, మేము సూసైడ్ చేసుకుంటున్నాం అని అనటము ఒకంత షాక్ కి గురి చేసింది డెఫినెట్ గా. అసలు ఆయన చెప్పిన అంటే వేణుస్వామి గారి అక్కడి నుంచి ఒకసారి మనం మాట్లాడుకుంటాం, ఆయన యాంగిల్ నుంచి మాట్లాడుకుంటాం. ఇది ఇప్పటిది కాదు, సుమారు మహా న్యూస్ లో ఉన్నప్పటి నుంచి కూడా నన్ను టార్గెట్ చేశారు, పర్టికులర్ గా మూర్తి గారే టార్గెట్ చేశారు అని ఆయన చెప్పడం జరిగింది. అయితే ఎవరో మాట్లాడింది, మూర్తి గారు డబ్బులు అడిగారు అని చెప్పి వేణుస్వామి గారు అనటము, మళ్ళీ మూర్తి గారు నిన్న నైటే మళ్ళీ దానికి కౌంటర్ ఇవ్వటం, నేను డబ్బులు తీసుకున్నట్టు గనక ప్రూవ్ చేసి నన్ను రాళ్ళిచ్చు కొట్టండి అని చెప్పి కూడా మూర్తి గారు చెప్పడం జరిగింది. సో అసలు ఇంతలాగా అంటే ఇంత భయానకంగా అనొచ్చా ఈ సిచ్యువేషన్? అసలు ఇంతలాగా ఎందుకు జరుగుతోంది వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అంటే వైరం ఎట్లా ఏర్పడిందని అనుకోవచ్చు? అసలు అంటే పర్టికులర్ గా ఈయన్నే టార్గెట్ చేయడానికి గల కారణం, టార్గెట్ చేశారా? అసలు రకరకాల అంశాలు సార్. అసలు మీరు బోర్డు మీద కూడా 2 జాతకాలు వేశారు, ఎవరికి సంబంధించాను? ఒకటేమో వేణుస్వామిది, రెండోదేమో మూర్తి గారిది. అది మూర్తి గారిదా? నెట్ లో దొరికింది మనకి, బట్ టైం లేదు దానికి, కాబట్టి ఓన్లీ గ్రహాలు వేసాం. ఇక్కడ ఒకటండి, మనం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకున్నాం. ఒకటి, ఇప్పుడు వేణుస్వామి అనే కాదు, ఎవరైనా సరే జనాలని భయపెట్టి మోసం చేసి గొడవ అంటే వాళ్ళని అసలు ఇంకా అమ్మో నాకేదో అయిపోతుంది ఇప్పుడు ఈ పెద్ద లక్షలు పెట్టి పూజ చేయించుకోకపోతే అని ఏ జ్యోతిష్కుడు చేసినా అది తప్పే. అలాంటప్పుడు ఈ మూర్తి గారనే కాదు, TV9 అనే కాదు, మన రెడ్ టీవీ అని కాదు, ఇంకొక టీవీ అని కాదు, వాళ్ళు నిలదీసి వాళ్ళని అడగాలి. అది ధర్మం. ఇది జర్నలిస్ట్ చేసే ధర్మం. ఈయన నిజంగా, ఈయననే కాదు ఎవరు చేసినా, ఈ TV5 కావచ్చు, TV9 కావచ్చు, మీరు కావచ్చు, ఎవరైనా కాదు, అది ధర్మం, వీళ్ళు చేసే డ్యూటీ. ఇందులో చాలా ఈయన చేసే మాటలు కూడా చాలా తప్పులు ఉన్నాయి. వామాచారం అనే పద్ధతి ఉంది, బహిరంగంగా దాన్ని మాట్లాడటం. మీరు దీని గురించి కూడా ఒకసారి నాకు చెప్పండి సార్. యోని పూజలు చేయిస్తాము అని మాట్లాడటం ఎంతవరకు సమంజసం బహిరంగంగా? అలాగే పంచమకారాల గురించి మాట్లాడటం. అక్కడ యాక్చువల్గా ఏంటంటే పార్వతీదేవి యొక్క ఒక్కొక్క భాగము పడి ఒక్కొక్కటి అయిందండి. అది మాతృత్వాన్ని తెలిపేటువంటి ఒక విషయం. అది మాతృత్వము చూడాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూ లోకి వెళ్ళాలి, కానీ ఇంకొక తీవ్రమైనటువంటి దాంట్లోకి ఎవరూ వెళ్ళకూడదు. ఈయనని కదా ఎవరూ వెళ్ళకూడదు. బట్ అది ఏమైందంటే కొంచెం ఒక తీవ్రమైన దీంట్లోకి తీసుకెళ్లిపోయింది. అది ఎందుకు వెళ్ళింది అనేది మనం లాస్ట్ వీడియోలో మనం ఈ గొడవలు అవ్వకముందు చెప్పారు. ఏమంటే శుక్రదశ అనుకుంటాం, కానీ శుక్రదశలో శుక్రుడు రాసుల్లో కుజుడున్నాడు, రాహు ఉన్నాడు, శుక్రుడు కుజుడితో పరివర్తన చెందాడు. సో శుక్రుడు ఎప్పుడు కూడా కుజరాహు ఫలితాలు ఇస్తాడు, ఇక్కడ శుక్ర ఫలితాలు ఇవ్వడు, సుఖంగా ఉండనివ్వడు. ఇదంతా గందరగోళాలు, గొడవలు, అండర్ గ్రౌండ్ లోకి పోవడాలు. ఆ రోజు గుర్తుంది కదా, చెప్పారు మీరు ఆల్రెడీ. ఇది ఇప్పుడు కాకుండా మీతో కాకుండా ఇంకా 3 వారాల క్రితం కూడా ఒక వీడియో రిలీజ్ చేసాం, అప్పుడు కూడా. అది మనం అక్కడ మనం దాన్ని అర్థం చేసుకొని అనవసరమైన ఘర్షణలోకి వెళ్ళకూడదు అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఒకటి, ఇప్పుడు ఈయన చేస్తున్నటువంటి దాన్ని ఇతను TV5 మూర్తి గారు చూపించారు. ఈయన డ్యూటీ వరకు ఏం చేయడం వరకు తప్పులేదండి. ఏదో ఎవరైనా సరే ఇట్లా ఒక జర్నలిజం ఏదైతే ఉందో, ఇప్పుడు TV5 కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇట్లా జనాలకు ఒక మోసం జరుగుతున్నప్పుడు, ఘోరంగా జరుగుతున్నప్పుడు ఎవరినైనా చూపించాలి. ఈవెన్ ఎవరైనా సరే, దానికి తన పర ఎవరు భేదం ఉండకూడదు, చేసేది కరెక్టే. కానీ ఇక్కడ ఈయన మళ్ళీ ఈయన మీద ఆరోపణ వేశాడు. ఏమని, నన్ను 5 కోట్ల రూపాయలు అడిగారు. బేస్లెస్ ఆరోపణ అని అనుకోవచ్చా దాన్ని? అది మనం చూడలేదు కాబట్టి మనం అడిగాడు అని నమ్మలేము, అడగలేదు అని నమ్మలేము. అంటే మూర్తి గారు కూడా చెప్పే విధానాన్ని ఒకసారి మనం చూసుకుంటే, నిజంగా ప్రూవ్ చేస్తే నన్ను రాళ్ళిచ్చు కొట్టి చంపండి అని చెప్పి చాలా అంత నిజాయితీ లేకపోతే ఆ మాట వస్తుందని అనుకోవచ్చా? మీరు అన్నట్టుగా అంత ఆ మాత్రం నిజాయితీ లేకపోతే అట్లా అడగడానికి డెఫినెట్లీ అంత నిజాయితీ ఉంటేనే అంత కాన్ఫిడెంట్ గా మాట వస్తుంది అనేది నేనేం చెప్పే మాట కాదు, నెటిజన్స్ కానీ చూసిన వాళ్ళందరూ. అయితే సొసైటీలో ఏంటంటే కామన్ గా కూడా ఈ జర్నలిజం లో ఉండే వాళ్ళు అట్లా చేస్తారు అనే పాయింట్ ఆఫ్ వ్యూ లో, మరి ఆయన బురద జల్లే ప్రయత్నం చేశాడా, నిజంగా జరిగిందా అనేది దైవం తెలుస్తుంది. ఒకటి అయితే ఇక్కడ వీళ్ళిద్దరికి ఎందుకు జరుగుతుంది అనే పాయింట్ ఒకసారి ఆలోచిస్తే, ఎందుకంటే ఇదే ఈయన తీసుకుపోయి ఇంకోలు చేయొచ్చు. ఎందుకు ఇప్పుడు మహా న్యూస్ దగ్గర నుంచి కూడా వీళ్ళిద్దరికి ఏదో ఒక వైరం జరుగుతుంది. దాన్నే పూర్వజన్మలో ఉండేటువంటి కొన్ని ఇవంటారు.
అది ఈయన బాధ్యతగా చేయనివ్వండి, ఆయన ఇంకో రకంగా చేసినటువంటి తప్పిదం వల్ల ఇట్లా ఇష్యూ అవ్వడం కానివ్వండి. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు కూడా కుజుడు కనుక కనెక్టివిటీ అయినా జాతకాల్లో, లేదా శని కుజులు పరివర్తన ఉన్నా, సహజంగా ఈయన జాతకంలో, మూర్తి గారి జాతకంలో శని కుజులు పరివర్తన అండి. సో ఎప్పుడైతే పరివర్తన జరిగిందో, ఈ పరివర్తన ఎప్పుడు కూడా ఏం చేస్తుంది అంటే నిప్పు అంటారు దీన్ని. ఇది ఒక కాంబినేషన్. ఏదున్నా నేను అటాక్. ఎవరి జన్మ జాతకంలో చూడండి, అంటే జాతకాలు పనిచేస్తాయి ఏమంటుంటారు సార్, మార్స్ అండ్ సాటర్న్ పరివర్తన కానీ కలిసి కానీ ఉన్న వాళ్ళ జాతకాలు తీసుకోండి. ఇది ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్గా చెప్తున్నాను, రాసి పెట్టుకోవచ్చు. వాళ్ళు ఇట్లా స్టాండ్గా ఉంటారు, పారిపోవడాలు నా వల్ల కాదని చేతులు ఎత్తే, సాటర్న్ ఇస్ ద కర్మ, మార్స్ ఇస్ ద డైరింగ్ కర్మ, గట్టిగా ఉండే కర్మ ఇక్కడ ఏర్పడింది. సరే, ఇది ఎక్కడ ఏర్పడింది? ఈయన కుజుడు ఉన్న ప్లేస్ ఆయన కుజుడిని చూస్తుంది. కనెక్టివిటీ అంటే వైరాన్ని ఇచ్చే కారకులు ఇద్దరు పరస్పరం కనెక్టివిటీ పెట్టుకున్నారు. అందుకే ఎవరితోనైనా ఇద్దరు ఫ్రెండ్షిప్ అంటే ఒక పార్ట్నర్షిప్ చేసేటప్పుడు అది మేము ఏం చూస్తామంటే, ఫస్ట్ అయ్యా మీ ఇద్దరికి గొడవలు వస్తాయేమో చూసుకోండి అంటాం. ఫస్ట్ లాభాలు రానివ్వండి, రాకపోనివ్వండి, తర్వాత సంగతి. గొడవలు వస్తే అదొక తలనొప్పి కదా. ఇలాగా వైర సంబంధించిన గ్రహాలు గనక కనెక్టివిటీ అయితే వాళ్ళిద్దరికి మీరు పార్ట్నర్షిప్లు చేసుకోకండి, ఎందుకు అది బంధువర్గంలో వస్తుంది, ఒక్కోసారి రకరకాలుగా వస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మెయిన్ వీళ్ళిద్దరికి అవడానికి కారణం ఈయన జాతకంలో ఉన్నటువంటి కాంబినేషన్. ఈయనకు మళ్ళీ ఇంకో కాంబినేషన్ కూడా ఉందండి, శుక్రుడు గురువు ఉంటుంది. ఇది ఒక రకమైనటువంటి లవింగ్ నేచర్. మళ్ళీ ఈయనలో ఒక రకమైన లవింగ్ నేచర్ ఉంటుంది, ఈ రకమైనటువంటి కాంబినేషన్ అగ్రెసివ్ ఇది ఉంటుంది. ఇది సీక్రెట్ సైన్ లోకి వెళ్ళిపోయాడు మళ్ళీ ఇక్కడ. అట్లా ఏంటంటే రకరకాల కాంబినేషన్స్ ఇవన్నీ కూడా, ఈ రెండు పరివర్తన. ఈ శుక్రుడు ఇక్కడ చూస్తే రవితో ఉన్నటువంటి శుక్రుడు మళ్ళీ తులారాశిలోకి వెళ్ళిపోయి ఇక్కడ ఉండేటువంటి గ్రహాలతో చూడబడుతున్నాడు. అది అయితే ఇక్కడ నేననేది ఏంటంటే, సొసైటీలో ఒక విషయాన్ని మనం చాలా స్పష్టంగా చెప్పగలగాలి. ఏమిటంటే, జ్యోతిషాస్త్రం అనేటువంటిది జాతకం చూసుకొని నీకు ఏదైనా దోషం ఉంటే ఇంట్లో కూర్చొని అమ్మవారి నామం చేసుకోవచ్చు, లేదా అంతగా కాదంటే ఏదైనా ఒక పూజ ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. కానీ ఏవో పిచ్చి పిచ్చిగా లక్షలు కోట్లు ఖర్చు పెట్టేసి చేస్తేనే నీకు అమ్మవారు అనుగ్రహిస్తుందనో, లేకపోతే భగవంతుడు అనుగ్రహిస్తాడు అనేటువంటి ఒక మూఢత్వం నుంచి ఫస్ట్ బయటికి రావాలి. ఎవరైనా సరే లక్షలు ఖర్చు పెడితేనే అవుతుంది అంటే, బాగా కోట్ల కొద్ది జనం ఉంటారండి. ఇప్పుడు నేను చాలా మందిని చూసాను. ఎట్లా అంటే వాళ్ళు సింపుల్గా, మీరు చాలా కేసెస్ చూశానమ్మా, మీరు నమ్మరు, ఈ మంత్రం చేసుకోండి అమ్మ, అమ్మవారి మంత్రం ఇది చేసుకోండి, మీకు క్లియర్ అయిపోతుంది అంటే అది వదిలేసి ఫలానా వాళ్ళు ఒక 3 లక్షలు పెట్టి పూజ చేస్తా అన్నారు సార్, అది చేస్తే అయిపోద్దేమో నాకు అనిపిస్తుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాస్ట్ గా అయిపోయింది ఒకటి, మంత్రం చేసుకుని ఓపిక లేదు. మనంతట మనం సాధన చేసుకోవాలి. ఎప్పుడు కూడా నిత్యం మనంతట మనం సాధన చేసుకోవాలి. నువ్వు ఏదో కర్మ చేసావు, వివాహం అవ్వట్లేదో, ఉద్యోగం రావట్లేదో, అనారోగ్యమైందో, సంథింగ్, ప్రతి వ్యక్తికి ఏదో ప్రాబ్లం ఉంటుంది. నీ యొక్క ఆలోచన విధానాన్ని పట్టుకునే అవతల వాడు మోసం చేస్తున్నాడు మిమ్మల్ని, అంతే కదా. నీకు ఎంతసేపు నీకు ఓపిక లేదు, అర్థమైపోయింది, నువ్వు చేయలేవు, అర్థమైపోయింది. అవతల వాళ్ళు ఇన్ని లక్షలు పెట్టి ఎందుకు వేస్తున్నారు, 15 లక్షలు 15 లక్షలు పెట్టి ఎందుకు వేస్తున్నారు నీకు బిల్లు. ఒక 10,000 20,000 30,000 అయిపోయే పూజ 15 లక్షలు 15 లక్షలు 20 లక్షలు కోట్ల రూపాయలకి ఎందుకు వెళ్తుంది అంటే, ఒకటి నీ యొక్క వీక్నెస్ ను అర్థం చేసుకున్నాడు, కరెక్ట్. ఆ వీక్నెస్ లోకి వెళ్ళకూడదు. భగవంతుడు అంటే నువ్వు లక్షలు ఖర్చు పెట్టి చేస్తేనే నేను అనుగ్రహించేవాడు కాదు. భగవత్ స్వరూపం అలాంటిది కాదు. భగవత్ స్వరూపం నీ భక్తి ద్వారా వచ్చేది, నీ యొక్క మానసిక స్థితి వల్ల వచ్చేది. అంటే నీ యొక్క మానసిక స్థితి ఎట్లా ఉంది, నువ్వు ఎలా అందరిని అర్థం చేసుకుంటున్నావు, నువ్వు ఎట్లా మంచిని తీసుకుంటున్నావు, చెడుని ఎలా వదిలేస్తున్నావు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది భగవత్ శక్తి అనేటువంటిది. అంతేగాని నేను ఇక్కడ ఇంత దోచేసుకొని ఇక్కడ నేను ఇన్ని లక్షలు ఖర్చు పెడతానంటే ఆ రూపంలో నీకు అనుగ్రహం రాదు. కరెక్ట్. నేను ఇంత బ్లాక్ మనీ తీసుకొస్తాను, కోట్ల రూపాయలు వేరే దగ్గర నేను దోచుకుంటాను, ఇక్కడ మళ్ళీ ₹1,00,000 ఇక్కడ ఖర్చు పెడతాను, అలా ఇచ్చేస్తే ఇంకా భగవంతుడు ఎందుకు అవుతాడు? అలాంటి మనకి ఇస్తే మీకు అవ్వదు. కొంతమంది ఉంటారండి న్యాయంగా సంపాదిస్తారు, వాళ్ళు న్యాయంగా కోట్లు సంపాదించే వాళ్ళు ఉన్నారు, నిజంగానే వాళ్ళ లక్షలు పూజలు కూడా ఖర్చు పెడతారు. వాళ్ళు ఒక పెద్ద పూజ చేస్తారు, అందరికి అన్నదానాలు చేస్తారు, న్యాయంగా చేసే వాళ్ళు అందరూ ఒక దాటి కట్టేయకూడదు.
పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, ఎందుకు లేరమ్మా? ఇప్పుడు టాటా ఉన్నాడు, ఆయనకు చేయడా? బోల్డ్ అంత సేవ చేస్తారు ఆయన. అంబానీ వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు చేయరా చెప్పండి? మన పెళ్లి చేశారు, చక్కగా చేశారు. అది కాదు, దట్ ఈస్ నాట్ మ్యాటర్. కానీ ఇలాగ ఈ రకంగా చేయడం తప్పు. బహిరంగంగా వామాచారం గురించి చెప్పటం కూడా తప్పే కదా సార్? 100% తప్ప. అసలు ఈ కలియుగంలో నామస్మరణ చాలని చెప్పి అన్ని చెప్తా ఉన్నాయి. మనకి అన్ని సంహితలు కానివ్వండి, మనకి ఆదిశంకరాచార్యుల వారు వచ్చి ఆయన చక్కగా ఎన్ని విషయాలు చెప్పాడు. ఇంత స్పష్టంగా చెప్తా ఉంటే కూడా ఇంకా ఏదో కొత్తదేదో కావాలి సార్ జనాలకి. అదే కదా ఇక్కడ వచ్చినటువంటి మేజర్ డ్రాబ్యాక్. జనాలు అంటే ఒకటమ్మా, జనాలు ఎప్పుడు కూడా కష్టాల్లో ఉంటారు తల్లి, కానీ కొత్తది కావాలి. విష్ణు సహస్రనామం నమ్ముకుంటే కష్టం ఎందుకు తీరదు? 100% తీరుతుంది, అందులో డౌటే లేదు. విష్ణు గాని లలిత గాని 100% తీరుతాయి, కానీ తొందరగా కావాలి, కొత్తది కావాలి, ఇంకేదో ఇన్స్టెంట్ కావాలి, ఇంకేదో కొత్తది కావాలి, ఇంకేదో అయిపోవాలి, ఇంకేదో మిరాకిల్ కావాలి. అసలు ఎక్కడ నీకు నువ్వు ఇది చేస్తే నీ పాపాలన్నీ పోగొట్టేసి నేను నీకు ఇమ్మీడియట్ రిజల్ట్ ఇస్తాను ఎక్కడ రాసి పెట్టింది అంటా నేను. నీ పాపాలు, నువ్వు ఎన్ని పాపాలు చేసినా అన్నిటిని పోగొట్టేసి నువ్వు ఒక్క పూజ చేసుకోవడం ద్వారా నీకు అన్ని ఇచ్చేస్తానని ఎక్కడ చెప్పాడు భగవంతుడు అనేది ఒక్కసారి సెన్స్తో ఆలోచించాలంట. ఇప్పుడు ఇంత దాకా ఎందుకు వచ్చింది? ఇప్పుడు చేయించుకునే వాళ్ళు లేకపోతే చేసే వాళ్ళు ఉంటారమ్మా అంత పెట్టి? అసలు ఫస్ట్ చేయించుకునే వాళ్ళు కూడా ఆలోచించాలి కదా అంటున్నాను నేను. భయపెట్టాడు, భయపెట్టినంత మాత్రం ఎక్కడ రాసి పెట్టిందని అడగాలి. సరేనండి, నేను ఇన్ని లక్షలు పెట్టి చేయిస్తాను, ఎక్కడ రాసి పెట్టింది? ఇక్కడ రాసి పెట్టింది ఫలానా మహర్షి రాశాడు, ఇన్ని లక్షలు ఖర్చు పెడితేనే అవుతుందని రాసిందా? అలా కాదండి, మేము ఫలానా ఇంతమంది బ్రాహ్మణులు ఉంటారు, మరి ఇంతమందికి ఇవ్వాలి, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. కొంతమంది చేయిస్తారమ్మా. ఇప్పుడు పెద్ద కోటీశ్వరుడు ఉన్నాడు, వాళ్ళ అబ్బాయికి ఏదో హెల్త్ ఇష్యూ వచ్చింది, అప్పుడు వాళ్ళ గురువు చెప్పాడు, అయ్యా నువ్వు ఇన్ని లక్షలు మృత్యుంజయ మంత్రం చేయించు అని. అన్ని లక్షలు మృత్యుంజయ మంత్రం చేయాలంటే ఒక బ్రాహ్మణుడితో అవ్వదు, ఒక 20 మందిని కూర్చోబెట్టి చేయించాడు. అప్పుడు ఖర్చు అయింది, ఒక 20 మందిని కూర్చోబెట్టి దాదాపు 40 రోజులు చేయించాడు ఆయన. అప్పుడు బోల్డ్ అని కొన్ని లక్షలు ఖర్చు అయ్యాయి కూర్చోబెట్టి. అది వామాచారం కాదు, మృత్యుంజయ మంత్రం శివుడికి సంబంధించినటువంటి వేదంలో ఉన్నటువంటి అట్లా చేశారు. దట్ ఈస్ డిఫరెంట్ కేసు. తర్వాత ఆయన బతికాడు, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. అంతేగాని ఇదేదో అని చెప్పని ఇచ్చేసి. అండ్ అమ్మవారికి వామాచారంలో చేస్తే చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినటువంటి వీడియోను కూడా మూర్తి గారు ప్లే చేశారు ఒక వీడియోలో. చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పింది ఏంటి అంటే, వామాచారంలో గనక అమ్మవారిని పూజిస్తే అమ్మవారికి అది ఖేదం కలిగిస్తుంది, చాలా బాధని కలిగిస్తుంది, అసలు వామాచారంలో పూజించకూడదు అంటే ఎట్లయినా పట్టి నాకు ఈ కోరిక తీర్పిచ్చు అని ఆవిడ్ని ఇంకా చాలా హింసించే పద్ధతి అది. కుంకుమార్చన చేసి చాలా సాత్వికంగా చేయటమే అమ్మవారికి కూడా ఇష్టము అని చెప్పారు సార్. దీన్ని మీరు ఏమంటారు? వామాచారం ఇప్పుడు ఉన్నది కాదు, మనకి ఎప్పటి నుంచో అనాది నుంచి ఉన్నది అటువంటిది. ఎందుకంటే మనకి రావణాసురుడు, మేఘనాథుడు, వీళ్ళందరూ కూడా మనకి యుద్ధ సమయంలో వామాచారంలో పూజ చేసి యుద్ధానికి వస్తారు. ఒకసారి మేఘనాథుడు అయితే ఆ వామాచార పూజ చేసి వస్తే, ఇంద్రజిత్తు వస్తే వీళ్ళందరూ పారిపోతారు. ఆ ఒక్కరోజు వదిలేసేయాలి, ఇంకమ్మో ఈ రోజు మన వల్ల కాదంటాడు అని ఆంజనేయ స్వామి కూడా వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. ఈ ఒక్కరోజు మనం చేయటానికి లేదు అని. అలా అని అంటే ఏమిటి దాని అర్థం ఏమిటి? ఇమీడియట్ రిజల్ట్స్ ఎలా వస్తాయి, దాని తర్వాత పరిస్థితి ఏంటమ్మా? మళ్ళీ తర్వాత ఏమైంది పరిస్థితి అంటే ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు నీకు ఆ పద్ధతులు చేయడానికి కానీ ఆ నిష్టకు కానీ అంత శక్తి లేదు. ఇప్పుడు నువ్వు అది చేయాలంటే దానికి చిన్నప్పటి నుంచి కొన్ని సిస్టమాటిక్స్ ఉంటాయి, నిష్టగా ఉండాల్సిన కొన్ని ఉంటాయి, ఆహార అలవాట్లు కొన్ని ఉంటాయి, చాలా ఉంటాయి. అవి నువ్వు గనక సరిగ్గా పాటించకపోతే తిప్పి కొట్టేస్తుంది, అది వంశం కొట్టేస్తుంది అన్నమాట. ఎందుకు వచ్చింది అసలు? పిచ్చి వాళ్ళు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. లలిత లేదా మీరు అంటే విష్ణు సహస్రనామాలు లేవా అంటే, నేను అనేది ఏంటంటే, సరే ఒక్కొక్క వ్యక్తి ఒక్కో రూట్ లో వెళ్తారమ్మా. నేను చాలా మందిని చూస్తుంటాం కదా, ఒక్కో వ్యక్తి నాకు ఫలానా ఉగ్రదేవత ఇష్టం అంటారు. సరే ఫైన్, నువ్వు చేసుకో, కానీ నువ్వు నీ సాధన చేసుకో, తప్పు కాదు. ఇప్పుడు ఈయన వెళ్ళి అక్కడ యోనికి సంబంధించినవి కామాఖ్యాజీలు చేసుకుంటున్నాడు, కామాఖ్య మందిరం తప్పు కాదు. అమ్మవారి ఒక్కొక్క పాటలో అక్కడ ఆ పాట పడింది, దాన్ని పూజిస్తాం, మాతృస్వరూపంగా భావిస్తాం. కానీ దాన్ని ఇంకొక కోణంలో ఎవరు చేసిన అయినని కదా, ఎవరి దాన్ని ఇంకొక కోణంలో చూపించినా తప్పే, అది అందులో ఎటువంటి డౌట్ లేదు. ఒక వీడియోలో అయితే నేను అరే ఆ రోజు ఆయన వచ్చి నన్ను క్షమించండి అని వీడియో పెట్టేస్తారు, కరెక్టే చెప్పాడు అనిపించింది నాకు. ఆ రోజు డైరెక్ట్ బయటకు వచ్చినప్పుడు అక్కడ ఆ విషయం కరెక్ట్గా అన్నాడు అనిపించింది.
కానీ ఇదంతా కూడా మళ్ళీ మొదలు. పాపం గందరగోళం అయిపోయింది. నాగ చైతన్య ఆ, పెళ్లి విషయంలో మళ్ళీ పెళ్లి మొదలైంది. విషయంలో మళ్ళీ మొదలైంది. ఉమ్. అక్కడంతా డైరెక్ట్ గా, ఎందుకంటే వాళ్ళ సున్నితంగా ఉండేటువంటి వాళ్ళ మనస్తత్వాలు. Exactly. ఎంత వాళ్ళు సెలబ్రిటీస్ ఆ. అయితే మాత్రం వాళ్ళ పర్సనల్ విషయాలు చెప్తామా? చెప్పకూడదు అంటే అలా కదా, కాదు. ఒక హద్దు ఉంది. ఒకవేళ అంతగా కంటిన్యూషన్ చెప్పాలని అనుకుంటే ఇక్కడ ఇది ఉంది, సో మీరు ఇది చేసుకుంటే మంచిది. ఉమ్. దట్ ఈస్ డిఫరెంట్ కేస్. ఇప్పుడు డాక్టర్ అన్నాక మీకు ప్రాబ్లం ఉన్నప్పుడు ఎట్లా చెప్పాలో ఆస్ట్రాలజర్ కూడా చెప్పాలి. ఉమ్. ప్రాబ్లం ఉన్నప్పుడు ఉమ్. అది ఎలా చెప్పాలి? బాబు నువ్వు కలకాలం బాగుండాలి కాబట్టి నువ్వు ఇది చేసుకో. ఇప్పుడు మనకు కూడా వస్తుంటాయి కాల్స్, ఆ వ్యక్తికి 2 వివాహాలు 3 వివాహాలు జాతకాలు ఉంటాయి, డివోర్స్ కేసెస్ ఉంటాయి. నేనేం చెప్తాను, అమ్మ మీరు బాగుండాలనుకుంటున్నారు కాబట్టి మీరు ఈ మంత్రం చేసుకోండి అమ్మవారిది, ఈ రకంగా ఉండండి, ఈ రకంగా ఇష్యూస్ కూడా వస్తాయి, అప్పుడు మీరు ఈ రకంగా స్పందించండి, అగ్రెసివ్గా వెళ్ళకండి, అనవసరం గొడవలు అవుతాయి, అట్లా చెప్పాలి. కానీ జాతకం చూసి నువ్వు విడిపోతావు పర్సనల్ అసలు అందులో అని సెలబ్రిటీ చెప్పకూడదు. కదా. యా ఎగ్జాక్ట్లీ. ఆయన కూడా లాస్ట్ లో డిస్క్లైమర్ వేశారు, వీళ్ళు కలకాలం కలిసి ఉండాలనే అన్నారు. కానీ అన్నాడు. కానీ ఎవరు అడిగారు? ఇప్పుడు వాళ్ళ ఇప్పుడు personal- నా ప్రిడిక్షన్ రాంగ్ అవ్వాలని అన్నాడు ఆయన. ఎంత అన్నా కానీ నువ్వు చెప్పిన నెగిటివే పట్టించుకుంటారు జనాలు అంటా నేను. ఎగ్జాక్ట్లీ నెగటివ్ చూస్తారు. ఒకటండి, మనం ఎన్ని మంచి చేసినా ఉమ్. మనం చేసిన ఒక్క మాటే పట్టుకుంటారు Right. ఎవరైనా కానీ. ఎప్పటికీ సద్దుమణుగు అవుతుంది ఈ వ్యవహారం అని అనుకోవచ్చు. ఇది మాత్రం ఈయన ఈ కుజరాహులు చేసుకోవాలమ్మా. ఉమ్. ఈయన ఈ కుజరాహులు చేసుకోవాలి, చేసుకుంటేనే తగ్గుతుంది. ఈయన కొంచెం శనికి కుజుడికి రాహులు ఆయన చేసుకోవాలి పూజాలు సార్. చెప్తున్నాను నేను మీకు. అంటే అలా కాదు. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ శని సంచరిస్తుంటాడు చూసారా మకర రాశిలో, కుంభరాశి కుంభరాశిలో. అంటే మకరానికి కుంభానికి అధిపతి అయిన అవును. శని ఇక్కడ రాశి సంచరిస్తుంటాడు వచ్చేస్తున్నారు కదా, కదా సార్ ఇంకా. ఆల్రెడీ ఇక్కడే ఉన్నాడు. ఇప్పుడు వక్రించున్నాడు, స్ట్రైట్ అవుతాడు. యా యా నెక్స్ట్ ఇయర్ మార్చ్ వరకు ఉంటాడు కదా. అవును సార్. ఈ మార్చ్ వరకు ఏంటంటే అమ్మా, ఈ కాంబినేషన్ ఇబ్బందిని ఇస్తూ ఉంటది. అది సో ఇంకొన్నాళ్ళు వ్యవహారం ఉంటుంది. అంటే సాటర్న్ ఇస్ లాంగ్ టర్మ్ ఇది ఇస్తుంటది, ఒక్క సూసైడ్. రోజులో చల్లారుతుంది. సూసైడ్ అంటూ ఈయన మాట్లాడటం, ఆ, దాన్ని ఎట్లా చూడొచ్చు సార్? అంత Suicide, నిర్ణయం ఏం తీసుకోరుగా. ఛాన్సెస్ ఉంటాయి ఛాన్సెస్. ఎందుకంటే చెప్తా చూడండి, కేతు శుక్ర. అసలు నన్ను అడిగితే ఇప్పుడు ఇతనికి ప్రొటెక్షన్ కావాలి. ప్రొటెక్షన్ అంటే ఇన్ సెన్స్ వీరిని కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. అట్లాంటి ఛాన్సెస్ ఉంటాయి. జాగ్రత్తగా ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు, కేతుతో కనెక్టివిటీ వచ్చినప్పుడు కొంచెం కూల్ డౌన్ చేయించాలి. లేకపోతే ఇందులోకి వెళ్ళే ఛాన్సెస్ ఇస్ మోర్. ఒక్కొక్కసారి ఇతను చేసుకోవడం, వీళ్ళు భార్య చేసేసుకుంటారు సమ్ టైమ్స్. అంటే ఆ టెన్షన్ తట్టుకోలేక, కోపం తట్టుకోలేక, చిరాకు తట్టుకోలేక, అంటే మనిషి యొక్క తత్వం. ఎందుకంటే అమ్మ నెక్స్ట్ గోచారంలో కూడా శుక్రుడు ఇక్కడికి వస్తున్నాడు. దాని వల్ల కూడా ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడంటే 25వ తేదీ నుంచి శుక్రుడు ఇక్కడ ఉంటున్నాడు. ఈ మంత్ 25th నుంచి 25 days. సో దట్ ఈస్ ఆల్సో గివ్స్ మోర్ ఎఫెక్ట్. ఇది వీళ్ళకనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా శుక్రుడు ఇక్కడ శుక్రకేతులు కలుస్తున్నందుకు, కుజుడు దృష్టి దీని పడుతున్నందుకు కొంచెం ప్రపంచవ్యాప్తంగా శుక్రకేతుల కలయిక వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మొన్న జరిగిన ఆ కేసు చూసారా బంగ్లాదేశ్, దానికి సంబంధించినవి ఇంకా అట్లాంటివి ఎక్కువడం, స్త్రీ మూలకంగా కొంచెం డిస్టర్బెన్సెస్ ఇవన్నీ కూడా కలుగుతాయి. జాగ్రత్త వహించాలి. ఇట్లాంటివి వస్తూనే ఉంటాయి. ఆయన మానసికంగా స్థైర్యంగా ఉండాలనే కోరుకుందాం. డెఫినెట్ గా స్థైర్యంగానే ఉండాలి. ఒకటి ఇక్కడ ఏమైపోయిందంటే, ఈయన ఏదో కామన్ గా చేసి ఒక ఇష్యూ జరిగితే అయిపోయింది, ఈయన మళ్ళీ ఈయన మీద ఇష్యూ చేశాడు, నన్ను అడిగాడు అని. ఇంకొంచెం అది ఎక్కువ రచ్చకి దారితీస్తుంది. ఏమీ లేదమ్మా, ఇప్పుడు ఇతను ఉన్నారు, ఈయన మట్టుకు ఈయన జ్యోతిషం చెప్పుకొని రచ్చలు చెప్పితే ఏముండదు అక్కడ. అర్థమైందమ్మా? ఇప్పుడు ఎవరు అడుగుతారు? ఇప్పుడు మీరు మూర్తి గారు అందరు వేరే అస్ట్రాలజర్ ఏం పట్టుకోవట్లేదు ఎందుకు అంటే ఒక ఇష్యూ వచ్చింది కాబట్టి అనే కదా అక్కడ. డెఫినెట్లీ. ఎనీవేస్ ఇది సద్దుమణగాలి అంశము. వాళ్ళు ఎటువంటి నాస్టీ డెసిషన్స్ తీసుకోకుండా కలకాలం ప్రశాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. రైట్ సార్, ఇది ఒక అవగాహన పెంచడం కోసం మిమ్మల్ని అడగడం జరిగింది సార్. కృతజ్ఞతలు సార్. నమస్కారం. శ్రీమాత్రే నమః.